లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 27వ వచనం. కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధంగా పాపం చేయునట్లును అన్య స్త్రీలను వివాహం చేసుకొనిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూస్తే సొలొమోను గురించి రాసినారు. సొలొమోను ఏం చేసినాడు అంటే ఆయన అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అన్య స్త్రీలను వివాహం చేసుకున్న కారణం ఏమైందంటే ఇంత గొప్ప కీడు మన దేవునికి విరోధంగా పాపము అని మాట్లాడుతున్నాడు. అన్య స్త్రీలను వివాహం చేసుకునడం అంటే అర్థం ఏంటంటే, ఈనాడు వివాహాలు ఎట్లయితున్నాయి అని ఆలోచన చేస్తే కట్నాలు చూసి, అందం చూసి, కులం చూసుకొని, ఇంకా గోత్రం చూసుకొని, ముహూర్తం చూసుకొని సేవకుల దగ్గరకు వచ్చి లేకుంటే సంఘం దగ్గరకు వచ్చి పరిశుద్ధ వివాహం జరిపించాలని కోరుతున్నారు. ఇది దైవికమైన క్రమం కాదు అని బైబిల్ చెప్తుంది. అన్య స్త్రీలను అంటున్నాడు. అన్య స్త్రీలు అంటే చర్చికి వస్తారు కానీ యేసుప్రభు గురించి తెలియని వాళ్ళు కానీ ఉంటారు. చర్చికి రాని వాళ్ళ గురించి అసలే అవసరమే లేదు, అసలు వాళ్ళు పెళ్ళిగిన చేసుకోదు. కానీ ఇక్కడ అన్య స్త్రీలు అనే మాట వాడినప్పుడు సంఘానికి వస్తున్నప్పటికీ ప్రభువును ఎరగని వారంతా అన్యులుగా ప్రకటింపబడుతుంది బైబిల్. చర్చికి వస్తారు కానీ దేవుని గురించి తెలియక అట్లాంటి వాళ్ళతోని వివాహం చేసుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది. దేవుని ఎరిగిన వారిని చేసుకుంటే మనకు ఆశీర్వాదం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైందంటే మహాజ్ఞాని అయిన సొలొమోను అన్య స్త్రీలను వివాహం చేసుకొని ఆయన ఓడిపోయినాడు. తన జీవితంలో పతన స్థితిలోకి వెళ్ళిపోయినాడు. దేవునికి విరోధంగా బతకాల్సి వచ్చింది. అంటే మనం ఏమనుకుంటామంటే వివాహం ఎప్పుడైతుంది, యవనస్తుడుగా ఉన్నప్పుడు అవుతుంది, యవన కాలంలో అవుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను ఏదైనా సాధిస్తా, ఏదైనా చేయగలుగుతా, నాకు బలం ఉంది, తెలివి ఉంది, నా అంత హుషారు ఎవ్వరు లేరు అని పరుగులెడుతుంటాం. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రపంచంలో అందరికన్నా హుషారున్న వ్యక్తి, తెలివైన వ్యక్తి ఎవరంటే సొలొమోనే ఓడిపోగా నువ్వు నేనెంత. ఈ వివాహం విషయంలో, వివాహ వ్యవస్థలో దేవుడు ఏమన్నా అంటే పరిశుద్ధ వివాహము అన్నాడు. ఈ వివాహము బైబిల్లో ఎవరివన్నా చూడండి, వారు ముందు చూసుకొని మాట్లాడుకొని కట్నాలు ఇచ్చుకొని లేకుంటే కులం చూసుకొని ఎక్కడ జరగలేదు వివాహం. ఖాళీ ఒక స్త్రీ ఉంది అంటే అట్లా జరిగినాయి వివాహాలు. ఆ రీతిగా ఈనాడు వివాహాలు జరగట్లేదు. వివాహ వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించినామంటే సంఘంలో పరిశుద్ధత లేకుండానే వివాహం జరుగుతుంది. పత్రికల మీద పరిశుద్ధ వివాహం అని అంటున్నారు, కానీ అన్ని ఎవరి స్క్రిప్టులు అలాకున్నాయి. కట్నం అడిగేది అడుగుతున్నవారు, కట్నం తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. కులం అడిగేది అడుగుతున్నవారు, కులం నచ్చితేనే వివాహాలు అవుతున్నాయి. ఎట్లా మనం సెలక్షన్ మనిషి అందం చూసి చేసుకుంటున్నారు, విశ్వాసం చూసి కాదు. విశ్వాసురాలా యోగ్యురాలా అనేది లేదు. విశ్వాసంగా ఉన్నాడా లేకపోతే యోగ్యుడిగా ఉన్నాడా లేదు. మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంత జీతం వస్తుంది అది కోరుకుంటున్నారు. ఇలాంటి వివాహాలను బట్టి ఏమవుతుందంటే ఈ వివాహం గురించి ఎందుకు ఇంతగానో మాట్లాడుకోవాలంటే, వివాహము పరలోకానికి మనం పోవాలంటే కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి తన సంఘమును వివాహం చేసుకోవడానికి వస్తున్నాడు. వధువు సంఘముగా ఉంది. ఈ సంఘము పరిశుద్ధంగా లేకపోతే ఆయన దీన్ని స్వీకరించలేడు. అయితే ఈ వివాహ వ్యవస్థ చాలా పవిత్రంగా కొనసాగాలి. అందుకే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది, పాన్పు నిష్కపటమైనది ఉండాలని ఉన్నది. ఈనాడు ఎట్లాంటి జీవితాలతో వివాహాలు అవుతున్నాయి చూడండి. ఎంత అపనమ్మకముల పరిస్థితుల్లో వివాహాలు జరుగుతున్నాయి. ఎవరిని నమ్మలేము, ఎవరి జీవితం ఎట్లుందో తెలియదు అని అంత అసహ్యమైన మాటలు మాట్లాడుకొని వివాహాలు అవుతున్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఈయన సొలొమోను అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఎంతో గొప్ప నష్టం వచ్చింది మన జీవితాల్లో. యోగ్యులు ఎవరో ఎరిగి, పరిశుద్ధ జీవితం కలిగిన వారు ఎవరు ఎరిగి వారిని వివాహం చేసుకుంటే
మన జీవితాలు బాగుంటాయి, సంఘం బాగుంటుంది. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మేము కొరకు మేము విశ్వాసకులో జీవించినట్లు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.